సార్ ఒక్కసారి ఫ్లాష్ బ్యాక్ వెళ్దామా సార్? మన ఫస్ట్ గర్ల్ ఫ్రెండ్ గురించి. నా ఫస్ట్ గర్ల్ ఫ్రెండ్ పేరు గీత. ఇన్ని రోజులు మేము వేరే గీతా ఆర్ట్స్ గురించి వేరేగా విన్నామే సార్, ఇప్పుడే నిజం బయటపడింది. చెప్తాను పబ్లిక్ గా చెప్తాను కదా. ఓకే బ్రేకింగ్ న్యూస్. ఏదో ఒక వైరల్ న్యూస్ నేను 2021లో మీరు చెప్పారు కదా నాకు, ఫస్ట్ 21లో చెప్పారు ఈ కథ నాకు. అప్పుడు సినిమాగా దాన్ని మారలేదు. ఆహాకు వచ్చి ఆయన వెబ్ సిరీస్ కింద వినిపించారు దీన్ని. సినిమా చేస్తే బాగుండు అని అప్పటి నుంచి ఉండి, నేను ఎప్పుడు కనపడినా ఆయన్ని ఆ కథ ఏం చేసావు, ఆ కథ ఏం చేసావు, చాలా మంచి కథ, అది సినిమాగా వస్తే బాగుండు అని అనుకుంటే, అందులో ఆ అమ్మాయి అంత క్యారెక్టర్ని మొయ్యగలగాలి. ఇవాళ అంత క్యారెక్టర్ని మొయ్యగలిగిన కెపాసిటీ మన రష్మికకే ఉంది. అంటే ఎంత బాగా చేసిందంటే, బెస్ట్ యాక్టర్ వస్తే ఏమీ ఆశ్చర్యం లేదు, అంత బాగా చేసింది అమ్మాయి. అందుకని నాకు అంటే తనని చూస్తే ఇటువంటి కూతురు ఉంటే బాగుండు అని అనిపిస్తుంది. కూతురు లేరు కనుక. సరే, మనం ఇంకా ఎక్కువ మాట్లాడతాను. ఎప్పుడంటే మన ప్రీ రిలీజ్ వస్తుంది, దానికి విజయ్ దేవరకొండ తీసుకొద్దాం. అడుగుదాం, వస్తారు అనుకుంటాం, అడుగుదాం. వస్తే బాగుంటది కదా. ఈ రికార్డింగ్ కూడా వినిపిస్తాం ఆయనకి. దీక్షిత్ ఏమైంది? ఆడియో ఎక్కడి నుంచి రాలేదు చెప్పు, అక్కడి నుంచి చెప్తాను. వెరీ ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ వచ్చింది, అది మిస్ అవ్వడానికి లేదు. ఏంటమ్మా విజయ్ దేవరకొండ పిలుద్దాం అన్నాను, అది వచ్చిందా? అది రాలేదా? అది కదా, ప్రీ రిలీజ్ ఫంక్షన్ కి విజయ్ దేవరకొండ పిలుద్దాం అన్నాను కదా, అది వచ్చిందా? సో ఆయన వస్తే బాగుంటుందా? బాగుందా? సో దీక్షిత్ అంత ఇంటెన్స్, అంత మంచి యాక్టర్ అనేది ఈ సినిమా చూస్తేనే మీకు అర్థమవుతుంది. అంతకుముందు అతను చేసిన క్యారెక్టర్స్ కన్నా కూడా అసలు అంత ఇంటెన్సిటీ తోటి చేయగలడు అతను. అందుకని వీళ్ళందరినీ శిల్పాల కింద చెక్కింది మా డైరెక్టర్ గారు. ఆయన అంత ఇంటెన్సిటీ ఆయన మైండ్లో ఉంటుందని ఆయన చూస్తే అనిపించదు, అట్లా తీయగలడు సినిమాని. మళ్ళీ ఆడియో రావట్లేదంట. ఒక్కసారి వైర్స్ బాబు కొంతమంది దగ్గరికి వస్తే మీరు పంచుకోండి. ఆడియో ఓకే అమ్మా? మళ్ళీ ఎక్కడ పోయిందో చెప్పండి, మొదలెడతాను. స్పీచ్ లో రీటేకులు అంటే కష్టం మనకి. ఓకే కదా, డన్. మీ అందరికి వినిపిస్తుంది కదా? మీడియం మానిటర్. హలో హలో, సరే అమ్మా, మిగిలింది మనం ప్రీ రిలీజ్ ఫంక్షన్ మాట్లాడతాలే, వాళ్ళకి సరిపెడదాం. పాప వాళ్ళందరికీ ఆకలి అవుతుందంట. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. యాక్చువల్ గా మాకు కావాల్సిన న్యూస్ వచ్చేసింది. సో గీతని గోవిందని చూడబోతున్నాం ఒకే స్టేజ్ పైన అని అర్థం అవుతోంది. సో మనందరూ ఎక్స్పెక్ట్